మీకు తెలుసా, మన సమాజంపై బలవంతంగా రుద్దుతున్న గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1ని నూతన సంవత్సరంగా భావిస్తూ సంబరాలు జరుపుకుంటున్నాం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అనేక పాశ్చాత్య దేశాలు జనవరి 1ని నూతన సంవత్సరంగా అంగీకరించవు. ఆ దేశాల గురించి ఈ వీడియోలో చూద్దాం. పురాతన మెసొపొటేమియాలో నూతన సంవత్సరం వసంతకాలం తర్వాత వచ్చే మొదటి అమావాస్య రోజున మొదలవుతుంది. ఆ రోజు సూర్యకాంతి చీకటి సమానంగా ఉంటుంది. అలా ఆ అమావాస్య నుండి 12 రోజుల పాటు వాళ్ళు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. గత 3500 ఏళ్లకు పైగా చైనాలో నూతన సంవత్సరం వేడుకలను శీతాకాలం తర్వాత వచ్చే 2వ అమావాస్య నాడు జరుపుకుంటున్నారు. సాధారణంగా ఇది జనవరి లేదా ఫిబ్రవరి చివరిలో, అంటే వసంతకాలం సమీపించే సమయంలో వస్తుంది. పురాతన ఈజిప్టులో నూతన సంవత్సర ప్రారంభాన్ని ఖగోళ వ్యవసాయ అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ధారిస్తారు. జూలై మధ్యకాలంలో సిరియస్ అనే ప్రకాశవంతమైన నక్షత్రం రాత్రి వేళలో చీకటి ఆకాశంలో కనిపించిన రోజున ఈజిప్టులో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సిరియస్ నక్షత్రం కనిపించే సమయానికి అక్కడి ప్రసిద్ధమైన నైలు నదిలో నీటి ప్రవాహం కూడా పెరుగుతుంది. అది వ్యవసాయ భూములకు సాగునీరు అందించడంలో సహాయపడుతుంది. దీంతో ఈ నూతన సంవత్సరంలో అక్కడి రైతులు కొత్త పంట వేస్తారు. ఇస్లాం ఏర్పడటానికి పూర్వం అరేబియాలో ఒక నిర్దిష్టమైన కాల గణన కానీ క్యాలెండర్ కానీ లేదు. సామాన్య శకం 638 నాటికి ఇస్లాంకు 2వ ఖలీఫా అయిన మొదటి ఉమర్ హిజ్రీ క్యాలెండర్ను రూపొందించి తమ మతంలో ముఖ్యమైన తేదీలను అందులో పొందుపరిచాడు. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెలవంక కనిపించిన రోజున కొత్త సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు. ఆ రోజు నుండి మొహర్రం నెల ప్రారంభమవుతుంది. పురాతన రోమ్ రాజ్యంలో మొదటి రాజు రోములస్ నేతృత్వంలో రూపొందించిన తొలి క్యాలెండర్ ప్రకారం మొదటి సంవత్సరం మార్టియస్ నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మార్టియస్ మార్చిగా మారి 3వ స్థానానికి పడిపోయింది. ఆ క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 10 నెలలు మాత్రమే ఉండేవి. సామాన్య శకానికి పూర్వం 46లో జూలియస్ సీజర్ రోమ్ నియంతగా మారాక సౌరమానం ఆధారంగా క్యాలెండర్ను రూపొందించడానికి ఖగోళ గణిత శాస్త్రవేత్త అయిన సోసిజెసన్ సలహా కోరాడు. అలా మొదలైన ప్రయత్నంలో సామాన్య శకానికి పూర్వం 45 నాటికి జూలియస్ క్యాలెండర్ సృష్టించబడింది. ఆ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం జనవరి 1న మొదలవుతుంది. రోమన్ సామ్రాజ్యంతో పాటు జూలియస్ క్యాలెండర్ వాడకం కూడా యూరప్ వ్యాప్తంగా విస్తరించింది. కానీ జనవరి 1ని నూతన సంవత్సరం ప్రారంభంగా మాత్రం అన్ని ప్రాంతాల వాళ్ళు అంగీకరించలేదు. క్రైస్తవ ప్రాబల్యం అధికంగా ఉన్న దేశాలలో యేసుక్రీస్తు పుట్టినట్టుగా భావిస్తున్న డిసెంబర్ 25నే నూతన సంవత్సర ప్రారంభంగా భావిస్తారు. మరికొన్ని దేశాలలో మార్చి 25 నాడు నూతన సంవత్సరం వేడుకలు జరుపుతారు. ఆ తర్వాత 1570లో వాటికన్ పోప్ 8వ గ్రెగరీ మరిన్ని సవరణలతో మరో కొత్త క్యాలెండర్ సృష్టించాడు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా జనవరి 1ని నూతన సంవత్సరంగా ప్రతిపాదించింది. పోప్ అధికారాన్ని గుర్తించటానికి ఒప్పుకోని నాటి గ్రేట్ బ్రిటన్, దాని పాలనలో ఉన్న దేశాలు మాత్రం 200 ఏళ్ల పాటు గ్రెగోరియన్ క్యాలెండర్ని స్వీకరించలేదు. ఆ తర్వాత కాలక్రమేణా బ్రిటన్తో పాటు దాని పాలనలోని దేశాలు కూడా గ్రెగోరియన్ క్యాలెండర్ను అంగీకరించడంతో జనవరి 1 నూతన సంవత్సర ఆవిర్భావంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికీ అనేక దేశాలు మాత్రం తమ సాంప్రదాయక క్యాలెండర్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా వ్యక్తిగత ధార్మిక విషయాలలో తిథి వార నక్షత్రాలతో కూడిన సాంప్రదాయక పంచాంగాన్నే పరిగణలోకి తీసుకుంటారు. సామాజికంగా ప్రభుత్వ పరంగా తప్పనిసరి పరిస్థితి కాబట్టి చలామణిలో గ్రెగోరియన్ క్యాలెండర్ను పరిగణించాల్సి వస్తోంది. అంత మాత్రాన జనవరి 1ని నూతన సంవత్సరానికి ప్రారంభంగా పరిగణించాల్సిన కర్మ పట్టలేదు.